హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు మీకు హృదయపూర్వక స్వాగతం. ఇది ఎలాంటి దేశం అంటే ఇక్కడ ఒక పురుషుడు 4 సార్లు వివాహం చేసుకోవచ్చు. మరియు ఇక్కడ అమ్మాయిలను పెళ్లికి ముందు బలవంతంగా లావుగా చేస్తారు. ఫస్ట్ నైట్ సమయంలో కూడా ఒక అమ్మాయి తన సత్తువను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మన ప్రయాణం మౌరిటేనియా గురించి. ఇది చాలామందికి తెలియని దేశం. ఈ దేశం గురించి వినడానికి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, 1981లో బానిసత్వాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన చివరి దేశం ఇదే అని మీకు తెలుసా? కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేటికి ఇక్కడ జనాభాలో 2% నుండి 4% మంది బానిసత్వంలో జీవిస్తున్నారు. పేదలు మరియు చదువురాని వారిని ఇక్కడ బలవంతంగా బానిసలుగా చేస్తారు. వారు మానసికంగా దోపిడీకి గురవుతున్నారు. ఇది మాత్రమే కాదు మిత్రులారా, ఇక్కడ మహిళలను పెళ్లికి ముందు బలవంతంగా లావుగా చేసే ఆచారం గురించి వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ ఆచారాన్ని లెబ్బల్ అంటారు. లావుగా ఉన్న స్త్రీలు అందమైన వారు మరియు సంపన్న కుటుంబాలకు చెందినవారని ప్రజలు నమ్ముతారు. అమ్మాయిలకు బలవంతంగా పాలు, ఆహారం తినిపిస్తారు. అవును, వారు వివాహానికి అర్హులు కావడానికి రోజుకు సుమారు 16,000 క్యాలరీలు తీసుకుంటారు. ఈ దేశంలో 90% సహారా ఎడారి ఉంది. ఇక్కడ జీవితం ఎడారి కఠినమైన పరిస్థితులలో జీవించడానికి ఒక ప్రతీక. ఇక్కడ ఉష్ణోగ్రత తరచుగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడి ప్రజలు చాలా కష్టంతో జీవిస్తున్నారు. ఈ దేశంలోని నౌషాట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓడల శ్మశాన వాటికగా పరిగణించబడుతుంది. మీరు ఇక్కడ వందలాది తుప్పు పట్టిన ఓడలను కనుగొనగలరు. ఈ ప్రదేశం పర్యాటకులకు మరియు అన్వేషకులకు ఒక రహస్య అంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని ఓడలు ఎలా వచ్చాయి, ఇంత విధ్వంసం ఎలా జరిగింది అన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడి ప్రజలు మంత్ర విద్యను ఎక్కువగా ఆచరిస్తారు. వారు ఆత్మలను చాలా నమ్ముతారు. అనేక సమాజాలు చనిపోయిన వారి అవశేషాలను తమ ఇళ్ల దగ్గర ఉంచుకుంటారు మరియు ఆ ఆత్మలు వారిని రక్షిస్తాయని నమ్ముతారు. మిత్రులారా, ఇది ఇస్లామిక్ దేశం. ఇక్కడ నియమాలు మరియు చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. షరియా చట్టం ఇక్కడ వర్తిస్తుంది మరియు ఇస్లామేతర కార్యకలాపాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఇక్కడ ప్రజలు ఒంటెపాలు, ఎండిన మాంసం మరియు కొన్ని జంతువుల వింత భాగాలను కూడా తింటారు. ఆహారం వీరికి ప్రత్యేక రుచిని మరియు శక్తిని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఇక్కడికి ఎవరు సాధారణంగా వెళ్ళరు. ఈ దేశం చాలా పేదరికం, అస్థిరత మరియు నేరస్తులతో నిండి ఉంది. ఇక్కడ పురుషులు 4 పెళ్లిళ్ళు చేసుకోవడానికి అనుమతి ఉంది. ఆర్థిక మరియు సామాజిక కారణాల వల్ల చాలామంది పురుషులు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడ అమ్మాయికి సుహాగ్రాత్ రోజున తన సత్తువను నిరూపించుకునే అవకాశం ఇవ్వబడుతుంది. దీని గురించి వీడియో చివరిలో మేము మీకు సమాచారం అందిస్తాము. విడాకులైతే వివాహం వంటి వేడుక జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మౌరిటేనియా పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న దేశం. ఇది 10,30,700 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఆఫ్రికాలో 11వ అతిపెద్ద దేశం. సహారా ఎడారిని మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దేశంలోని 90% సహారా ఎడారిలో ఉంది. ఇక్కడి భూమి ఇసుక పొడిగా ఉంటుంది మరియు పచ్చదనం ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక్కడి రాజధాని నౌషాట్. ఇది దేశంలోనే అతిపెద్ద నగరం. ఇది అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉంది. మౌరిటేనియా వేడి మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. పగటిపూట చాలా వేడిగా ఉంటుంది, కానీ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. దేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. ఈ దేశంలో 90% కంటే ఎక్కువ మంది ముస్లింలు. ఇది ప్రధానంగా ముస్లిం బెర్బర్ ప్రజల ప్రభావం వల్ల జరిగింది. వారు ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. అరబిక్ అధికారిక భాష కావడం వల్ల ఈ పని మరింత సులభతరమైంది. దీనివల్ల ఇక్కడి ప్రజలు ఖురాన్ చదవడం చాలా సులభమవుతుంది. ఇక్కడి జనాభా గురించి చెప్పాలంటే సుమారు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ దేశంలో బానిసత్వం చాలా లోతుగా ఉంది. ఇది దశాబ్దాల నాటి సాంప్రదాయం. ఇది చాలా కాలంగా కొనసాగుతుంది. మౌరిటేనియా బానిసత్వాన్ని రద్దు చేసిన చివరి దేశం కావడానికి ఇదే కారణం. మిత్రులారా, 1981లో మౌరిటేనియా బానిసత్వాన్ని రద్దు చేసినప్పటికీ 2007 వరకు దీనిని నేరంగా పరిగణించలేదు. అయితే నేరీకరణ తర్వాత ఈ మార్పును అస్సలు పాటించలేదు. ప్రభుత్వం కళ్ళు మూసుకున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో ఇది కూడా ఒకటి. మిత్రులారా, చింగ్ బెట్టి అనే చారిత్రక నగరం కూడా ఉంది. ఇక్కడ పురాతన ఇస్లామిక్ గ్రంథాల లైబ్రరీ ఉంది. ఇక్కడి సంస్కృతిలో దుస్తులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నివసించే ప్రజలు వదులుగా ఉండే దుస్తులు ధరిస్తారు. వారు డేరా మరియు మాఫా అనే సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. పర్యాటకులకు నగరంలోని ఎడారి ప్రాంతం, ఒంటెల సవారీలు మరియు పురాతన మసీదులు ఆకర్షణ కేంద్రంగా ఉంటాయి.
ఈ దేశంలో ఒంటెల పెంపకం చాలా ప్రముఖమైనది. అందుకే దీనిని ఒంటెల దేశం అని కూడా పిలుస్తారు. ఇక్కడ బాన్స్ డి అర్గౌ నేషనల్ పార్క్ ఉంది. ఈ పార్క్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం పక్షి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువేమీ కాదు. మీరు ముందు చూస్తున్న నిర్మాణం రిచ్ గుయెల్. ఇది సహారా ఎడారిలోని ఒక వృత్తాకార నిర్మాణం. దీనిని అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా చూడవచ్చు. దీనిని సహారా ఎడారి యొక్క కన్ను అని కూడా పిలుస్తారు. మిత్రులారా, మీరు ఇక్కడ చేయగలిగేది మరియు వెళ్ళగల ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు నౌక్షాట్కు ప్రయాణిస్తే మీరు రద్దీగా ఉండే వీధులను కనుగొంటారు. ఇక్కడ ఎత్తైన భవనాలను చూసే అవకాశం మీకు లభిస్తుంది. ఇది ప్రపంచంలోని అనేక రాజధానులలాగే ఉంటుంది. అయితే ఈ ప్రదేశం రోజులో ఏ సమయంలోనైనా కొత్త జీవితంతో నిండి ఉన్న ఆసక్తికరమైన నగరం. ఎందుకంటే మౌరిటేనియాలో మంచి సమయం గడపడానికి ఇది ఒక చాలా మంచి ప్రదేశం. ఇక్కడ సముద్ర ఆహారాన్ని మిస్ చేయకూడదు. నగరంలో ప్రాథమిక వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బస చేయడానికి కొన్ని చిన్న హోటళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి మరియు అవి మీకు రాజభవనం లాంటి విలాసవంతమైన అనుభూతిని కూడా ఇస్తాయి. మీరు పక్షులను చూడడం ఇష్టపడితే మరియు పక్షి ప్రేమికులైతే మీరు ఇక్కడికి రావచ్చు. మౌరిటేనియా గురించి ఆలోచించినప్పుడు మీరు ఎక్కువగా ఎడారిని చూస్తారు. అయితే పర్యాటకుల కోసం మీరు ఇక్కడ చూడగలిగేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడి నేషనల్ పార్క్ ఒక అద్భుతమైన అభయారణ్యం. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణిస్తుంది. ఇది దేశంలోని ఉత్తర తీరంలో ఉంది మరియు చాలా పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇక్కడి దృశ్యాలు మిమ్మల్ని చాలా ఆనందపరుస్తాయి. ప్రతి సంవత్సరం కొన్ని వలస పక్షులు ప్రయాణించే ప్రదేశం ఇది. మీరు కొంత సమయం ఉండాలనుకుంటే, విశ్రాంతి తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. మౌరిటేనియా రాజధాని నౌక్షాట్ మొదట్లో ఒక చిన్న గ్రామం. 1958లో రాజధానిగా మారిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందింది. ఈ నగరం ఇసుక దిబ్బల మధ్య ఉంది మరియు దేశం యొక్క మొత్తం జనాభాలో 3వ వంతు జనాభాను కలిగి ఉంది. గనుల నుండి తీరానికి ఇనప ఖనిజాన్ని రవాణా చేసే ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైళ్లలో మౌరిటేనియా ఒకటి. ఈ రైలు 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది మరియు సహారా ఎడారి గుండా వెళ్తుంది. స్థానికులు మరియు పర్యాటకులు ఈ రైలులో సరుకు రవాణా బండ్లలో ప్రయాణిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన మరియు సాహోపేతమైన అనుభవం. మౌరిటేనియా జనాభాలో ఎక్కువ మంది కాలానుగుణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఆహారం కోసం వెళ్లే సంచార జాతులు. ఈ సాంప్రదాయాన్ని నేటికి కొన్ని సమాజాలలో చూడవచ్చు. మౌరిటేనియా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా చేపల పట్టడంపై ఆధారపడి ఉంటుంది. కానీ స్థానికులు తరచుగా ఆధునిక పద్ధతులకు భిన్నంగా ఉండే సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి చేపలను పట్టుకుంటారు. పురుషుల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలకు చట్టబద్ధంగా మరణశిక్ష విధించవచ్చు. అయితే 1986 నుండి ఈ శిక్ష అమలు కాలేదు. మహిళల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలకు 3 నెలల నుండి 2 సంవత్సరాల మధ్య జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. సమ్మతి వయసు 16 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారితో లైంగిక సంబంధం కలిగి ఉంటే వయసు అంతరం లేకుండా రాష్ట్ర అత్యాచారంగా పరిగణించబడుతుంది. వివాహేతర లైంగిక సంబంధం ఖచ్చితంగా శిక్షార్హమైనది మరియు కొరడా దెబ్బలు, జైలు శిక్ష లేదా మరణశిక్షతో శిక్షించబడవచ్చు. అయితే మరణశిక్ష ఉపయోగించడం అసాధారణం. అత్యాచార కేసుల్లో రుజువు కష్టం కారణంగా బాధితులను వ్యభిచారం కోసం జైలులో పెట్టవచ్చు. ఇది తక్కువ నివేదికకు దారితీస్తుంది. పెళ్లికాని జంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో అధిక ప్రవర్తన లేదా ప్రదర్శన అవాంఛనీయమైనది లేదా చట్టవిరుద్ధం కావచ్చు. స్వలింగ సంపర్కం చట్టబద్ధంగా నేరంగా పరిగణించడమే కాకుండా సామాజికంగా కూడా తిరస్కరించబడింది మరియు సాంస్కృతిక నిబంధనలను బట్టి ప్రజల ఆమోదం లేదు. మహిళలు బోర్కా లేదా హిజాబ్ వంటి ప్రత్యేక దుస్తులు ధరించాలని మరియు అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు రాకుండా ఉండడానికి నిర్దిష్ట మార్గాల్లో ప్రవర్తించాలని భావిస్తారు. ముస్లిం పురుషుడిని వ్యభిచారం చేశాడని ఆరోపించిన వ్రాతపూర్వక లేదా మౌఖిక వాదనలకు 80 కొరడా దెబ్బలు శిక్షించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.